హాయ్ అండి, వేలి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనా స్టార్టింగ్. ఫ్రెండ్స్, మనం ఇందాకటి వీడియోలో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం డిఆర్ఏకి సంబంధించి అన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్నాము. సో డిఆర్ఏ అంటే ఏమిటి, డిఆర్ఏకి ఎవరెవరు అప్లై చేస్తూ డిఆర్ఏలో వర్క్ ఎలా చేయాలి, డిఆర్ఏకి సంబంధించి కమిషన్ అండ్ ఇన్సెంటివ్స్ ఏ విధంగా వస్తాయి, ప్రతిదీ కూడా మనం నేర్చుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి డిఆర్ఏకి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, సో ఆన్బోర్డింగ్ ఏ విధంగా అవ్వాలి అని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే అండి, సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, మీరు డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో వచ్చేసి ఇక్కడ డిఆర్ఏ అని టైప్ చేయండి. సో డిఆర్ఏ అని టైప్ చేయగానే మనకు సెకండ్ వన్ చూడండి, డిఆర్ఏ ట్రైనింగ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఆన్బోర్డింగ్ డాష్ బోర్డ్ అనమాట ఇది, డిఆర్ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించి. ఓకే, సో ఈ డాష్ బోర్డ్లో ఏంటంటే ఇదివరకు మనం ఏదైనా రిజిస్ట్రేషన్స్ లర్నర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ లర్నర్స్ అనేది షో చేయడం జరుగుతుంది, ఎంతమంది చేసామన్నది. లేదంటే మనం ప్రీవియస్గా చేసినటువంటి రిజిస్ట్రేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ డేట్ నుంచి ఎంతవరకు చేసామని చెప్పేసి ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసి ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ క్విక్ సెలెక్ట్ అనేది కూడా ఉంటుంది. సో మనం పర్టికులర్గా ఈ డే జూన్, జూలై, ఆగస్ట్ మంత్లో లేదా టుడే అని చెప్పేసి ఇక్కడ క్విక్ సెలెక్షన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ అనేవి కూడా మనం చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ సిఎస్పి పైన క్లిక్ చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి డాష్ బోర్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ డాష్ బోర్డ్లో వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి సిఎస్సి విఎల్ఈ నేమ్ అండ్ విఎల్ఈ ఐడి, స్టేటు, నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అనేది షో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది డాష్ బోర్డ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి క్యాండిడేట్స్ ఉంటే. సో ఇక్కడ మనకు రిజిస్టర్ క్యాండిడేట్స్ అని ఇక్కడ ఇచ్చారు కదా బటన్, ఈ బటన్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఇప్పుడు ఈ బటన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఆర్ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించి బ్యాచెస్ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయి. బ్యాచ్ నేమ్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ రెండు ఉంటాయి అనమాట. ఇది గ్రాడ్యుయేట్, నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు లాంగ్వేజెస్ ఉంటాయి. సో లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంది, మరాఠీ ఉంది, తెలుగు ఉంది, కన్నడ ఉంది, బెంగాలీ ఉంది ఫ్రెండ్స్, అండ్ హిందీ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డేట్ అనేది మనం ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ రోజు డేట్ ఉంటుంది, రేపు చేసుకుంటే రేపటి డేట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఏ రోజు పోర్టల్ ఓపెన్ చేస్తే ఆ డేట్ ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డ్యూరేషన్, కోర్సు డ్యూరేషన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే 18th ఆగస్టు 2025 నుండి మళ్ళీ 6th సెప్టెంబర్ 2025 వరకు ఉంటుంది అనమాట డ్యూరేషన్. ఓకే, డ్యూరేషన్ టైమింగ్ వచ్చేసి మనకి 10 to 5:30 అనమాట. ఓకే అండి, ఈ టైమింగ్ 10 to 5:30 ఉంటుంది. సో దీంట్లో సీట్స్ వచ్చేసి మనకి ఇక్కడ 24 సీట్లు. ఓకే, ఈ విధంగా సీట్ అవైలబిలిటీ అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట. సో ఇక్కడ మీరు మనం తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ గ్రాడ్యుయేట్ అని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేయగానే మనకైతే ఇక్కడ కొంచెం మనకు ప్రొసీజింగ్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేయమని వచ్చింది. సో ఇవన్నీ రీడ్ చేసి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీడ్ అండ్ డిస్క్లైమర్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత దీన్ని కొంచెం స్క్రోల్ చేయగానే పైకి కంటిన్యూ వస్తుంది. ఇక్కడ చూడగా కంటిన్యూ అని వచ్చింది కదా, ఈ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ముందుగా దీనికంటే రిజిస్ట్రేషన్ కంటే ముందుగా మన దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి అంటే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ డాక్యుమెంట్. ఓకే, సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డాక్యుమెంట్ అనేది ఉండాలి. అది కూడా మనకి పిఎన్జి లేదా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి అండ్ 5 MB లోపు మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్ అనమాట. ఇది కూడా పిఎన్జి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, అది <5 MBలో ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట. ఇది కూడా పిఎన్జి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, <5 MBలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అనమాట. ఇది కూడా పిఎన్జి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ <5 MBలో ఉండాలన్నమాట. ఓకే అండి, సో ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మనమైతే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, మనం పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసి సాచ్యుయేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మిస్టర్, మిస్సెస్, మిస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ
నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో లెర్నర్ వారి యొక్క నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ వారి యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ మీరు కింద చూడొచ్చు, ఫుల్ నేమ్ మస్ట్ మ్యాచ్ అప్లోడెడ్ ఐడెంటిటీ ప్రూఫ్. సో మీరు ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్ ఎంటర్ చేస్తారో, అప్లోడ్ చేస్తారో దాంతో ఇది మీరు ఏదైతే నేమ్ ఎంటర్ చేస్తున్నారో మ్యాచ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూస్ కేటగిరీ. సో మీరు కేటగిరీ అంటే కమ్యూనిటీ అనమాట. సో కమ్యూనిటీలో మీ కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీస్. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారా లేదా అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న విధంగా కంప్లీట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే. సో ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 10th స్టాండర్డ్, 12th స్టాండర్డ్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మీ యొక్క గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఫైల్, సో సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫైల్ చేయాలి. చూస్ ఫైల్ చేసి సెలెక్ట్ చేసేయాలి. మీ కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అది పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మనకు వచ్చేసి పాస్పోర్ట్, ఎంప్లాయర్స్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ యొక్క నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి జేపీజీ ఫార్మాట్ లేదా పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. <5 MB ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే పేమెంట్ పేజీకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో పేమెంట్ పేజీలో వచ్చేసి 499 రూపీస్ అనేది కోర్స్ యొక్క ఫీజు అనమాట. మీకు వచ్చేసి వ్యాలెట్ నుంచి అయితే 273 రూపీస్ అయితే డిడక్ట్ అవుతుంది అండ్ 226 రూపీస్ అయితే కమిషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట డిఆర్ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జైనా స్టార్టింగ్.